పంటును నేనని అధికారం అర్థం ఇది అని తెలిసేలా చేస్తానా పని. ఎవరు కూడా చిన్న కాంట్రాక్టర్లు మనుగడ సాధించలేకపోతున్నారు. ఈరోజు ఇదొక్కటే కాదు, నేషనల్ హైవేస్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 75,000 కోట్ల రూపాయలకు ఈరోజు కూడా మంజూరులు తీసుకురావడం, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఆ పదవులు కూడా అన్నిటి కూడా తొందరలోనే టెండర్లు పిలవాలని కూడా పిలవాలని చేస్తూ ఉన్నాము. నా మీద భారం అయిపోయింది డిపార్ట్మెంట్కే. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, రాష్ట్రాన్ని అప్పులమయం చేశారు. ఏ డిపార్ట్మెంట్లో చూసినా అక్కడ వచ్చినటువంటి కానీ గతంలో ఉన్నటువంటివి కానీ లెక్కలు కూడా ఎక్కడ ఏ నిధులు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియలేకపోతా ఉంది. గత ప్రభుత్వంలో ఎన్డీబీ వల్ల ఇవ్వవలసినటువంటి రోడ్లకు కూడా వీళ్ళు ఇవ్వకపోవడం వల్ల దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలకు చేయవలసినటువంటి వారు ఆ ఎన్డీబీ వర్కులకు వీళ్ళ యొక్క మన పర్సెంటేజ్ 70-30 ఇవ్వవలసిన పర్సెంటేజ్ కూడా ఇవ్వకపోవడం వల్ల ఆ డబ్బులు కూడా వెనక్కిపోయాయి. నాబార్డు వల్ల తీసుకొచ్చేటువంటి నిధులు కూడా కట్టకపోవడం వల్ల, క్యూసీలు ఇవ్వకపోవడం వల్ల నాబార్డు నిధులు పోయాయి. అనేకమైనటువంటివి ఈరోజు సిఎఫ్ఎంఆర్స్ కూడా వాళ్ళు తీసుకునే నిధులకు క్యూసీలు ఇవ్వలేదు. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రతి దాంట్లో కూడా నిర్లక్ష్యం జరిగింది. గతంలో ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కాంట్రాక్టర్లు అంటే తల ఎత్తుకుని తిరిగేవారు. ఈరోజు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ పేరు చెప్తే భయపడి తల తెచ్చుకుంటున్నారు. కొన్ని కారణాల వల్ల, వర్షాభావాల పరిస్థితుల వల్ల ఇప్పుడు కొద్దిగా లేట్ అవుతా ఉంది. ఏది ఏమైనా జనవరి ఆఖరికి గుంతలు లేని రాష్ట్రంగా మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈరోజు గత పాలకులు చేయడం వల్ల ఈరోజు మనకు రావాల్సినటువంటి పరిశ్రమలు వెనక్కిపోయాయి. అదేవిధంగా టూరిజం ఇబ్బందిగా అయిపోయింది. టూరిజం డిపార్ట్మెంట్ కూడా నష్టాల్లోకి వచ్చింది. పరిశ్రమలు కూడా ఈరోజు చాలామంది ఈ రోడ్ల పరిస్థితిని చూసి రావాలంటేనే కూడా భయపడిపోయారు. అటువంటిది ఈరోజు దాదాపుగా కొత్తగా 5 సంవత్సరాల నుంచి కూడా గత ప్రభుత్వం ఎక్కడ కూడా రిన్యూవల్ చేయలేదు. 25,000 కిలోమీటర్లు 5 సంవత్సరాలకు ఒక్కపారి చేయాల్సిన బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం చేయడం వలన ఈరోజు రహదారులన్నిటి కూడా మా మీద దాదాపుగా 15,000 కోట్ల రూపాయల బాధ్యత పెట్టి రాష్ట్రంలో గత పాలకులు చేసిన పాపాల వలన రాష్ట్రమంతా కూడా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ మొత్తం కూడా నిర్వీర్యమైపోయింది. ఈరోజు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం బాధ్యత పెరిగి ఈరోజు మొట్టమొదటగా కూడా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా రాష్ట్రానికి రహదారులు ముఖ్యమైనటువంటిది ఈ యొక్క మా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రమంతా కూడా 860 కోట్ల రూపాయలు 28,000 కిలోమీటర్లకు 861 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి 3 విడతలుగా పని మొదలుపెట్టాము. అందులో భాగంగా ఇప్పుడు ఈరోజు కొత్తపల్లి గ్రామం దగ్గర జరుగుతున్నటువంటి రోడ్లను పరిశీలించడానికి రావడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో ఒంగోలు జిల్లాకు 21,238,000 రూపాయలు తీసుకురావడం జరిగింది. చంద్రబాబు అన్న ఒక అభివృద్ధికి ఒక అంబాసిడర్, బ్రాండ్ అంబాసిడర్ డెవలప్మెంట్. ప్రజలు ఒక చంద్రబాబును కానీ కూటమి ప్రభుత్వాన్ని చూసి ఈరోజు ఓట్లు వేయడం జరిగింది. అటు ప్రధానమంత్రి మోడీ గారు, ఇటు ముఖ్యమంత్రి గారు, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురి ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని మళ్ళీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అనేటి నవ్యాంధ్రప్రదేశ్ను పేరు మారు మోగేలా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.